అండ్ ఇంకోటి మన బౌలింగ్ కొంచెం కన్సర్న్ ఉంది కళ్యాణ్, ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు పెద్ద స్కోర్ కొట్టేస్తున్నాం మనం, అప్పుడు బౌలర్స్కి కొంచెం కుషన్ ఉంటుంది. బౌలర్స్ ఎక్కడైతే ఫస్ట్ వేస్తున్నారో గట్టిగా కొట్టేస్తున్నారో మన బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ వచ్చి అక్కడ ఆడట్లేదేమో అని అనిపిస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్పిన్నర్స్. మీరు చూడండి రవి, ఏ టీమ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, టాప్ పొజిషన్లో ఏ టీమ్స్ ఉన్నాయి? రాజస్థాన్ రాయల్స్ అండ్ కేకేఆర్. ఎందుకు వాళ్ళు అంత బాగా చేస్తున్నారు? దే హ్యావ్ ఫ్యాంటాస్టిక్ స్పిన్నర్స్. సో మిడిల్ ఓవర్స్లో మీకు స్పిన్నర్స్ వికెట్స్ తీసేవాళ్ళు కావాలి. మీకు అది లేకపోతే వికెట్స్ ఇన్ హ్యాండ్ ఉంచుకుంటారు, ఫైనల్ 5 ఓవర్స్లో ఉతికి ఆరేస్తున్నారు. సో కాబట్టి క్లియర్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ని అయితే మిస్ అవుతుంది. సో మయాంక్ మార్కండే ఆన్ అండ్ ఆఫ్ పర్ఫామ్ చేశాడు. షబాజ్ అహ్మద్ని మెయిన్ స్పిన్నర్ కింద పెట్టుకుని సిఎస్కే మీద మ్యాచ్ మనం ఆడాం. సో దిస్ షోస్ లైక్ స్పిన్ డిపార్ట్మెంట్ వీక్గా ఉందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. దానికి చేయగలిగింది ఏం లేదు, ఎందుకంటే హస్రంగాన్ని తీసుకున్నాం, పెద్ద సర్జరీ వల్ల ఈజ్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. అదర్వైజ్ తను ఉంటే చాలా బాగుండేది. సో ఉన్న వాళ్ళని కాన్ఫిడెన్స్ ఇచ్చి ఎలాగ మనం ముందుకు తీసుకెళ్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ గేమ్స్లో మార్కండే దే షుడ్ మేక్ హిమ్ ప్లే. కంపల్సరీ తను ఆడాలి, మార్కండే ఆడాలి, లేదంటే వాషింగ్టన్ సుందర్నైనా వెనక్కి తీసుకురావాలి. సో నాకైతే వాషింగ్టన్ సుందర్ కాన్ఫిడెన్స్ ఇచ్చి తీసుకొస్తే విల్ బి అన్ ఆల్రౌండర్ ఆల్సో. తనకి ఆల్రౌండ్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి తను తీసుకొస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది.